ప్రియమైన నా పరలోకపు తండ్రి, దేవా, మనోనేత్రములకు అంధకారమును కలుగజేస్తున్న వాటి ఆధీనములో ఉండి మీ రక్షణను పొందక నశించిపోతున్న అనేక మంది ప్రజల కొరకు ఈరోజు ప్రార్థిస్తూ ఉండగా, దేవా, నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను. మీరే నిజమైన దేవుడువని, మీరు సజీవుడువని మిమ్మల్ని గుర్తించక చీకటి కార్యాలలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మను మీ కృపతో దర్శించమని, దేవుడంటే ఎవరో తెలియని వారి హృదయాలలో మీ ప్రేమ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాను. మీ సత్యమైన వాక్యములను విని జీవిస్తూ మీ మార్గంలో జీవించే కృపను వారు పొందుటకు వారి హృదయ ద్వారాలను తెరవమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, దేవా, మీకు దూరం చేసే భ్రష్టత్వాన్ని కలుగజేసే వ్యసనాలలో బంధింపబడి ఉన్న వారికి విడుదలివ్వండి. మద్యపానం, చెడు అలవాట్లు, లోక సంబంధమైన ఆకర్షణలతో పాప బంధకాలలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని మీ బలమైన చేతితో బయటకు తీసుకుని రండి. వారి జీవితాలలో నూతన ఆరంభమును ప్రసాదించండి. బాధలలో, కష్టాలలో, సమస్యలలో కన్నీరు కారుస్తున్న వారిని ఓదార్చండి. మీ వాక్యం చేత, మీ ఆత్మ చేత, మీ సన్నిధి వారి మధ్య ఉంచుట చేత వారికి ఆదరణ దయచేయండి, ధైర్యాన్ని ఇవ్వండి. ఒంటరితనం, మనోవేదన, కుటుంబ సమస్యలతో అలసిపోయిన వారికి మీ సమాధానం అనుగ్రహించండి. ఆత్మీయంగా దూరమైన వారిని మరలా మీ సన్నిధికి రప్పించండి. చల్లారిపోయిన హృదయాలలో మరలా ప్రార్థన అగ్నిని, నూతన ఉజ్జీవాన్ని దయచేయండి. మీ ప్రేమ నుండి దూరమైన వారు తిరిగి మీ దగ్గరకు వచ్చినట్లు కృప చూపండి. వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నాను ప్రభా. శరీర బలహీనతలతో ఉన్న వారికి ఆరోగ్యమును, నిరాశలో ఉన్న వారికి ధైర్యాన్ని, ఆశను కలిగించండి. ఇక నా జీవితంలో మంచి అనేది జరగదు ఏమో అని అనుకునే పరిస్థితుల్లో ఉన్న వారికి నూతన నిరీక్షణ దయచేయండి. కనికరమైన జాలి కలిగిన మీ కనుదృష్టి, రక్షించే మీ కృప, రక్షణ లేని ప్రతి ఆత్మ మీద ఉండును గాక. చీకటిలో ఉన్న వారిని మీ వెలుగులోకి నడిపించండి. ఆత్మీయ సమస్యల బంధకాలలో బంధింపబడి ఉన్న వారిని విడుదల చేయండి. పడిపోయిన వారిని లేపండి. మిమ్మల్ని వెతికే ప్రతి హృదయానికి మీ ప్రత్యక్షత కలుగును గాక. ప్రభువా, మా ఇంటి చుట్టుపక్కల, మా పరిసర ప్రాంతాలలో ఉన్న వారిలో, మా బంధువులలో, మా సమాజంలో, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారి కుటుంబాలలో ఆత్మీయంగా మీకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీ కృపతో దర్శించి మీ రక్షణలోకి నడిపించమని యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమెన్.